హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నం జంక్షన్ నుంచి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి మధ్య తిరిగే గోదావరి ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య తిరిగే ఈ గోదావరి ఎక్స్ప్రెస్ని ఫిబ్రవరి 1, 1974 సంవత్సరంలో ప్రారంభించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12727. ఈ గోదావరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు నడుస్తుంది. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు సాయంత్రం 5:20 విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:15 హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 706 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 12:55 సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య మొత్తం 19 స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్నంలో బయలుదేరిన ఈ ట్రైన్ దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట జంక్షన్, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్ జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్లలో ఆగి తన గమ్యస్థానమైన హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి చేరుకుంటుంది. సో అది గైస్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.